అంటే రకరకాల కారణాలను బట్టి హృదయం గాయమైపోతుంది. ఎవరన్నా మనకి ప్రాణానికి ఇష్టమైన వాళ్ళు చనిపోతే గుండె బద్దలైపోయింది. ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఎంత బాధ కలిగిద్దో, చెయ్యని విషయం ఒకటి చేశామని నింద ప్రచారం చేసి దాన్ని ఆ నోట ఈ నోట అందరికీ వ్యాపింపజేసి అందరూ ఒక దోషిగా చూసేటట్టుగా చిత్రీకరించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది నిజంగా గుండెను బ్రద్దలు చేసేటువంటి విషయమే. దావీదు ఆ బాధను ఎదుర్కొన్నాడు. భక్తులందరూ కూడా ఆ నింద మోశారు. మోసే అంతటి వాడికి కూడా తప్పల ఈ నిందల పర్వం. సో అందరికీ పైనున్న యేసునాథుడు భూమి మీదకి వచ్చినప్పుడు యేసునాథుడికి కూడా తప్పలా ఈ బాధ. ఆయన కన్యకు పుట్టినవాడు వాస్తవంగా, కానీ ఆనాడు యూదులే దాన్ని ఒప్పుకోలేదు. ఆయనను గూర్చి వెటకారంగా ఏమన్నారో తెలుసా? మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అన్నారు. అంటే యేసును అలా పుట్టినవాడవు నువ్వని అనకనే అన్నారు, చెప్పకయే చెప్పారన్నమాట. ఇక ఆ మాట మొదలుకొని ఆయన ప్రతి కదలికను ఒక రకంగా నిందించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా యేసు ప్రభువు మోసినన్ని నిందలు నాకు తెలిసి ఎవ్వరూ మోయలే. దేవుని వాక్యం ఎలాగైతే చెప్పబడిందో అక్షరాల అలాగున పూర్తిగా నింపబడిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. మనలో కొంతమంది సంగతి చెప్తున్నాను నేను. ఒక చిన్న నిందా ప్రచారం నీ మీద జరిగితే నువ్వు తట్టుకోలేవు, చాలా గాయమైపోద్ది, చాలా బాధపడిపోతావు. నిన్నెవరైనా తృణీకరించి మాట్లాడినా, నిందించినా, నీ గురించి చిలువలు పలువులుగా ఎవరైనా చెప్పుకున్నా అది నీ దృష్టికి వచ్చినప్పుడు చాలా ఏడ్చుకుంటావు. వాస్తవానికి నువ్వు ఎరగవు, కానీ నీ మీద ఒక అబద్ధాన్ని కల్పించి నిన్ను ప్రేమించే వ్యక్తులకు నీ మీద చెడ్డగా చిత్రీకరించారు. దానివల్ల నువ్వు ప్రేమించేవారు, నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయిపోయారు. దాని ఫలితంగా నీ హృదయం గాయమైపోయి చాలా ఏడుపు వచ్చేస్తుంది. నేను ఎరగను కదా, నాకు తెలియదు కదా, అన్యాయంగా నన్ను ఇలాగ చేశారు అని చాలా బాధపడతావు, చాలా రోధిస్తావు, చాలా దుఃఖపడతావు. కానీ ఒక దేవుని సంబంధిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని కొడుకుగా, దేవుని కూతురుగా, యేసు ప్రభు తర్వాత సహవారసులంగా మనందరి విషయంలో దేవుని వాక్యము ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే మనం దేవుడు చెప్పినటువంటి రూట్లో నడుస్తూ ఉన్నట్లయితే, దేవునికి సంతోషం కలిగించే విధంగా, దేవుని చిత్తం నెరవేర్చే విధంగా, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నా జీవిత పరమావధి అని సిద్ధపడి భావించి బ్రతుకుతున్న వాళ్ళకి ఈ నిందల పర్వం తప్పనిసరి. దాన్ని గూర్చి ఏడ్చి నిరాశపడి, నిరుత్సాహపడి, కృంగిపోయి దిగులు పడటం కాదు, దాన్ని బట్టి సంతోషపడాలి. ఇది వాక్య సత్యం. ఎందుకు సంతోషపడాలంటే, నేను ఎరగని అనేకమైన నిందలు నా మీదకి వచ్చి పడి నన్ను నింపుతున్నాయి అంటే నేను సాతానుకి తలపోటుగా ఉన్నానని అర్థమవుతుంది. నా దెబ్బ వాడికి సింహస్వప్నం అయిందని అర్థమవుతుంది. నా దెబ్బకి బిడ్డ కలవరపోయాడు అని అర్థమవుతుంది. అందుకే వాడు ఏం చేయాలో అర్థం కాక, ఎలా అభ్యంతరపరచాలో అర్థం కాక సాతాను వాడు ఎత్తుకునేది ఏందయ్యా అంటే మన హృదయాల్ని కలవరపరచడానికి అబద్ధ ప్రచారాలు, నిందా ప్రచారాలు, మన మీద అబద్ధముగా చెడ్డవాటినెల్లా కల్పించి మాట్లాడటం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిందలు రెండు కారణాలను బట్టి మనం పొందుతాం. నిందను రెండు కారణాలను బట్టి మనం పొందుతాం. ఒకటి, దేవుణ్ణి బట్టి పొందుతాం. మన ప్రభువుని బట్టి మనం నింద పొందే పరిస్థితి ఉంది. రెండు, మన వ్యక్తిగత జీవితంలో మనం వేసిన పొరపాటు అడుగులను బట్టి కూడా నింద పాలయ్యే అవకాశం ఉంది. అందుకే నిందించడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దని పౌలు మాట్లాడతాడు. కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ. ఇప్పుడు ఎవరన్నా బయట నుంచి వచ్చారనుకో ఇంటికి, వాళ్ళని టచ్ చేసి మాట్లాడతారు, బాగుండావా, ఏది సంగతి అని. భర్త చూస్తూ ఉంటాడు. భర్త ఫీలింగ్ ఏంటంటే నా భార్య నాకే సొంతం, ఆమె మెచ్చుకున్నా నన్నే మెచ్చుకోవాలి, గణపరిచినా నన్నే గణపరచుకోవాలి, ఏదైనా టచ్ చేసినా నన్నే ముట్టాలి. పరపురుషుణ్ణి ఆమె ముట్టరాదు, ఆమె నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి అనేది ఏ భర్త అయినా కోరుకుంటాడు. అవునా కాదా?
ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తని వాళ్ళందరూ అట్టేమి లేదన్నట్టే ఒప్పుకుంటారుగా. నా భార్య నన్నే తాకాలి, నన్నే ముట్టాలి, నన్నే ఘనపరచాలి, ఆమె ఇతరులను తాకరాదని అనుకుంటారా అనుకోరా? చేతులు ఎత్తరేమి? నేను 2 చేతులు ఎత్తుతున్నా. ఇడిపోయారు, ఏడే ఉన్నారు, ఎటన్నా పోయారా? రైట్. ఏ భర్త అయినా తన భార్యను వహించేవాడు తను కాబట్టి తను అదే కోరుకుంటాడు. కానీ కొంతమంది లేడీస్కి ఉన్న బలహీనత ఏంటంటే పరపురుషులను తాకి మాట్లాడటం భర్త ఎదుట, అలాగే పరపురుషులను గొప్ప చేసి మాట్లాడటం భర్త ఎదుట. ఆ గొప్ప చేసేది వాని టాలెంట్తో పాటు వాని సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు ఒకవేళ ఒక స్త్రీ కలిగి ఉన్నట్టయితే డౌట్ లేదు, ఖచ్చితంగా ఆమె భర్త ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. అంటే ఆమెను నిందించడం స్టార్ట్ అయింది. ఇక ఒకవేళ ఆమెకి ఏ కల్మషం లేదు, ఆమెలో ఏ తప్పు లేదు, కాకపోతే కొంచెం సోషలిజం, కొంచెం ఎదుటి వాళ్ళతో చనువుగా బిహేవ్ చేస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు భర్త ఆమెను అనుమానించడానికి, నిందించడానికి, నింద వేయడానికి అవకాశాలు అవుతాయి, ఆస్కారం ఇస్తాయి. అందుకే ముందే మనం జాగ్రత్త పడాలి. నీ భర్త నిన్ను సందేహించడానికి వీలు లేనంత క్రమముగా నీవు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకోవాలి. నీ భర్త నీ కోసం కష్టపడి సమస్తం సమకూర్చి నీకు సంపాదించి నిన్ను బ్రతికిస్తున్నాడు కనుక నువ్వు ఫస్ట్ దేవుణ్ణి కనపరచాలి. తర్వాత నిన్ను పోషించి, ఆదరించి, ప్రేమించి నీ సమస్తాన్ని చూసుకుంటున్న నీ భర్తని కనపరచాలి. ఇది గుణవతి అయినటువంటి స్త్రీకి లక్షణం. కానీ ఏం చేద్దాం, కొంతమంది ఆ ఒక్కడిని మినహాయించి అందరినీ పొగుడుతుంటారు. అందరినీ పొగుడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఏ భర్త అయినా భార్య నుంచి ఆశిస్తాడు ఎంతో కొంత ప్రోత్సాహాన్ని. కానీ ఆయన చూడు ఎట్ట చేశాడో, ఏం చూడు ఎట్ట చేశాడో, నీ బతుకు జడ, పెద్ద బిల్డప్ ఇస్తున్నావు నువ్వు అని పాపం దారుణంగా మాట్లాడతారు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఈ మనిషికి నా మీద ప్రేమ లేదు, సదభిప్రాయం లేదు. మరి నా మీద లేదంటే మరి ఎవరి మీద ఉంది అని వెళ్ళిపోతాడు, నిందకి వెళ్ళిపోతాడు. ఇట్లా కొనక్కొచ్చుకోవటం అంటారు నా భాషలో. ఏంటిది? నోటి తొందరతో, చేతుల తొందరతో దరిద్రాన్ని కొనక్కొచ్చుకోవటం అన్నమాట, నిందల్ని. ఈ నిందలతో నింపబడే విషయం కాదండోయ్. ఇవన్నీ నిష్కారణమైన నిందలు కాదు, మన జిలాకు చేష్టల వల్ల వచ్చిన నిందలు. పచ్చిగా చెప్పాలంటే ఏ చేష్టలో? జిలాకు పూసుకుంటే ఏమైద్ది? వచ్చిద్ది. అట్లాగే ఇవన్నీ మన జిలాకు చేష్టల వల్ల మనం తెచ్చుకున్న నిందలు. ఈ నిందలు ఈ లెక్కలోకి రావు. పురుషుడైనా అంతే. ఒక్కొక్కడు భార్య ముందు భార్యను మెచ్చుకోడు, పక్కామను పొగుడుతుంటాడు. అప్పుడు ఆమె డౌట్ పడిద్ది. అర్థమైందా? డౌట్, ఖచ్చితంగా అనుమానం స్టార్ట్ అయ్యిద్ది. కొంతమంది ఊరకనే దొరికిపోతారు. కొంచెం సౌందర్యవంతంగా స్త్రీలు కనపడితే చాలు, ఈ ముఖం తెప్పడం, నోరు తెరిసి చూస్తా నేత్రానందం. చెప్పింది పక్కన మార్కెట్లో కనపడ్డా అంతే. మార్కెట్లో కనపడాను చూస్తూ ఉంటాడు. ఏంటి? ఏం లేదు, వాడెవడో కనపడితే, ఎవడు కనపడ్డాడు నాకు తెలుసులేదు, నీ బతుకు నువ్వు తగలబడతా ముందుకు చావంట. ఏందమ్మా కోపడతావు ఏంది? ఎవడో కనపడితే పలకరించాం మరి వాడిని. ఎవరు పోయారో నీ ముందు నాకు తెలుసులే. నీ దరిద్ర బుద్ధి, నీ దరిద్ర బతుకు. ఇంటికి వచ్చిందా గొడవ, ఇంటికాడు కూడా అన్నీ పగలగొట్టింది. కొంతమంది అంతే, నేత్రానందం. ఎంత చెప్పినా వాళ్ళు మార్చుకోరు. చూస్తా ఇట్టా పిచ్చి చేష్టాలు చేసి నిందలు తెచ్చుకుని ఆ నిందలు లెక్కలోకి రావు. ఇవన్నీ మనం పనికిమాలిన పనులు చేసుకొని తెచ్చుకునే నిందలు ఇవి. ఈ నిందలకు మనమే బాధ్యులం. వీటి వల్ల మనకి దీవెన రాదు, దేవుడు స్పందించి ఏదో మనకు ఆశ్చర్యకార్యాలు కూడా చేయడు. మహా చేస్తే ఏం చేస్తాడు తెలుసా? సిగ్గు బుద్ధి రెండు వచ్చేటట్టు ఇట్లా వాక్యం నుంచి గద్దిస్తాడు.
సిగ్గు తెచ్చుకొని పద్ధతులు మార్చుకోమని చెబుతాడు, ఇక అంతకుమించి ఏం చేయడు.